ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ముక్తి యొక్క రహస్యం గురించి చర్చించుకున్నాము. ముక్తి అని దేన్ని అంటారు? ఆ యొక్క స్థానం ఏది? ప్రస్తుతం ఉండేటువంటి ఈ యొక్క శరీరంలో, ఈ యొక్క జన్మలో దాని నెక్స్ట్ ఏంటి, దాని యొక్క విషయాలు గత ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాము. మనం చర్చించుకునేటువంటి ఒక గొప్ప అంశం ఏంటంటే జీవన ముక్తి. దేన్నంటారు? ఆ జీవన ముక్తి అనేటువంటి ఆ యొక్క స్థానంలో మనం చేరుకోవాలి అంటే వర్తమాన సమయంలో ఏం చేయాలి అనేటువంటి అంశం గురించి చర్చించుకుందాం. జీవన ముక్తి, దాన్ని ఫస్ట్ యుగం అని కూడా అనవచ్చు, కృతాయుగం అని కూడా అనవచ్చు, సత్యయుగము, వైకుంఠము, ప్యారడైజ్, జన్నత్, ఇవన్నీ కూడా జీవన ముక్తికి పెట్టినటువంటి పేర్లు. దాన్ని మనం వాడుక భాషలో స్వర్గం అని కూడా అంటాం, వైకుంఠం అని కూడా అంటాం. ఆ వైకుంఠము, స్వర్గంలో జన్మ తీసుకొని అక్కడ జన్మ మరణ సర్కిల్లో వచ్చేటువంటి వారిని దేవతలు అని మనం పిలుస్తాం. దేవతలు నివసించేటువంటి ఆ గొప్ప స్థానమునే జీవన ముక్తి, స్వర్గము అని అంటారు. సతయుగం, ఈ కృతాయుగములో ఏ విధంగా జీవన విధానం ఉంటుంది? జన్మ మరణం యొక్క చక్రంలో వచ్చేటువంటి దేవతలు అక్కడ ఎలా ఉంటారు? ఈ రోజుల్లో చాలామంది నోటి నుండి మనం వింటుంటాం, ఒక వ్యక్తి సంపన్నంగా జీవిస్తూ ఉన్నాడు, లైఫ్లో ఎలాంటి లోటు లేకుండా చాలా సుఖప్రదంగా ఉన్నాడు. ఫైనాన్షియల్గా కానివ్వండి, లేదా మంచి పలుకుబడిలో కానివ్వండి, పర్సనాలిటీలో కానివ్వండి, అన్ని విషయాలలో కూడా ఆ వ్యక్తి ఎంతో గొప్పగా లైఫ్ని లీడ్ చేస్తున్నాడు అనుకోండి. వారిని ఎవరిని పలకరించారు, ఏమని క్వశ్చన్ అడిగారంటే, ఎలా ఉంది మీ లైఫ్ అంటే, వాడు తక్కువని చెప్పి, నాకేం తక్కువయ్యా, స్వర్గంలో ఉన్నాను, నాకేంటి లోటు అని చెప్పేస్తూ ఉంటాం. జీవన ముక్తిని స్వర్గం అని అంటారు. అయితే ఈరోజు స్వర్గ నరకాల డిఫరెన్స్ కూడా మనం చర్చించుకుందాము. ముందుగా స్వర్గం, సత్యయుగం అంటే ఎలా ఉంటుంది? దేవతల యొక్క జన్మ పవిత్రత అనే బలంతో జరుగుతుంది. స్వర్గంలో ఉండేటువంటి ఆ దేవీ దేవతలకు విషయ వికారాలు అనేది వారి యొక్క సంకల్పాలలో కూడా రావు. అంత ప్యూర్ థాట్స్ మాత్రమే దేవాత్మలకి వస్తూ ఉంటాయి. వారి కళ్ళలో కానివ్వండి, ఆలోచనలలో కానివ్వండి, అంత ప్యూరిటీ, పవర్ అనేది 100% వారిలో ఉంటాయి. లాస్ట్ నడుస్తున్నటువంటి ఈ యుగంలో అనేక రకాల మార్పులు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చిన అనంతరం కూడా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కానివ్వండి, లేదా చాలా బిజీగా ఉన్నాం, ట్రాఫిక్లో ఉన్నాం, దారిలో వచ్చేప్పుడు ఒక మంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరారు మీరు, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వినిపించింది అనుకోండి. సపోజ్గా మనం ఎంత డ్రైవింగ్లో బిజీ ఉన్నా ఒక్క సెకండ్ అయినా మనం పక్కన ఆపి, ఒక నిమిషమైనా మనసులోనైనా కానీ ఆ దేవుణ్ణి నమస్కరించి మనం ముందెళ్తాం. అవునా? అంత రెస్పెక్ట్ ప్రతి ఒక్కరిలో ఉండాలి కూడా. అంటే దేవతల యొక్క నామస్మరణని మనసుని ఇంత మనశ్శాంతిని చేస్తుంది. వారి యొక్క దర్శనంతోనే మనం ఫీల్ అవుతాం, బా నాకు చాలా మంచి దేవుడు దర్శనం ఉంది. దర్శనం తర్వాత చాలా పీస్ ఆఫ్ మైండ్ దొరికింది. మనం ఇలాంటి మంచి గుడ్ ఫీలింగ్తో మనం ఇతరులకు మన ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటాం. మనం పూజిస్తున్నటువంటి దేవత యొక్క చిత్రపటం కానివ్వండి, తయారు చేసినటువంటి టెంపుల్ వివరాలు కానివ్వండి, ఆ దేవతా మందిరంలో ఉండేటువంటి అది యొక్క దేవుడి యొక్క చిత్రపటం కానివ్వండి, టోటల్ ఆ టెంపుల్ యొక్క హిస్టరీ మనకు పరిచయం ఉండి కూడా, తెలిసి కూడా, చిత్రపటాన్ని చూడగానే ఒక గుడ్ ఫీలింగ్, ఒక పాజిటివ్ ఎనర్జీని
మనం రిసీవ్ చేసుకున్న గొప్ప అనుభవం చేస్తూ ఉంటాం. ఏ దేవతల యొక్క చిత్రపటాన్ని, విగ్రహాన్ని మందిరంలో వెళ్ళగానే, దర్శనం చేసుకోగానే ఇంత రిలాక్స్ అవుతున్నాము అంటే అలాంటి దేవాత్మని, అలాంటి పూజ ఆత్మని వారు వారి యొక్క రియల్ లైఫ్లో ఎప్పుడైతే రియల్ స్వర్గంలో ఉంటారో ఇంకెలా ఉంటుండొచ్చు అదొకసారి ఆలోచించండి. రియల్ లైఫ్లో ఉన్నప్పుడు వారి యొక్క లైఫ్ అనేది చాలా అతి పవిత్రంగా, గొప్పగా, పూజనీయంగా ఉంటుంది. అందుకే అంటుంటారు, దేవాత్మ అనగా ఇచ్ఛా మాత్రం అవిద్య. దేవతలకి ఇచ్ఛా మాత్రం అవిద్య అంటే కోరికలంటే ఏమిటి అనే విద్య లేని వారిగా ఉంటారు. తర్వాత అక్కడ జన్మ మరణాల యొక్క చక్రంలో దేవాత్మలు వస్తారు కాబట్టి, కానీ శ్రేష్ఠ కర్మలే జీవితకాలంలో దేవాత్మలు చేస్తారు. అందుకే అమరపురి అని కూడా పిలవచ్చు. అక్కడ మరణం యొక్క భయం ఏ ఒక్కరికి ఉండదు. అతి పాపాలు చేస్తున్నటువంటి వారికి, వారి ఎంత వద్దనుకున్నా మరణం వార్త వినగానే తెలియని భయం పుట్టుకొస్తుంది లోపటి నుండి. మరణ వార్త వినగానే భయం పుట్టుకురావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. జీవిత కాలంలో వారు చేసినటువంటి భ్రష్ట కర్మల యొక్క రిజల్ట్ నేనే చేశాను కాబట్టి నేనే అనుభవించాలి కాబట్టి సత్యం తెలిసినటువంటి వారికి మరణ వార్త భయంకరంగా ఉంటుంది. బ్యాడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. దేవతలు జీవిత కాలం అంతా పుణ్యకర్మలే, శ్రేష్ఠ కర్మలే, గొప్ప కర్మలే దేవతలతో చేస్తారు కాబట్టి దేవతలకి మరణ భయం అనేది ఉండదు. అక్కడ స్వర్గంలో ఉండేటువంటి దేవాత్మలకి ఆత్మ యొక్క సంపూర్ణ పరిచయం, సంపూర్ణ జ్ఞానం అనేది ఉంటుంది. ఆల్రెడీ జ్ఞానం తెలుసు కాబట్టి ఆత్మకి మరణం భయం అనేది, దేవతలకి ఆలోచనలు కూడా రాదు. వారు వారి యొక్క శరీరాన్ని అంత శుభప్రదంగా, ప్రశాంతంగా వారు దేవాత్మలో శరీరాన్ని వదిలేస్తారు. ఇది జీవన ముక్తిలో ఉండేటువంటి దేవతల యొక్క రియల్ హిస్టరీ. తర్వాత జీవన ముక్తిలో ఇంకేమేమి ఉంటాయంటే అక్కడ ప్రకృతి చాలా సాత్వికంగా ఉంటుంది. దేవతలు ముందు ప్రకృతి దాసి అయిపోతుంది. దేవతల ముందు ప్రకృతి దాసి అయిపోతుంది కాబట్టి అక్కడ సాత్వికమైన ప్రకృతిలోనే దేవతలు జీవిస్తూ ఉంటారు. కానీ నేడు మనిషి ప్రకృతికి దాసి అయిపోయాడు. కాబట్టి ప్రకృతికి దాసి అయిపోయినందుకే నేడు ప్రపంచంలో ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా సుఖప్రదంగా ఉండకుండా అది దుఃఖప్రదంగానే అయిపోయింది. అనా అతి చలివి భరించలేరు కొందరు, అతి ఎండ భరించలేరు. ఏది కూడా అతిగా అయినప్పుడు దాన్ని ఫేస్ చేయడం కొందరి విషయంలో అది హార్డ్గా అనిపిస్తుంటుంది, పెయిన్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. దానికి గల మూల కారణమే ఇది. అప్పుడు ఉండేటువంటి ఆ యొక్క యుగాన్ని సత్యయుగము, సుఖధామంగా పిలుస్తాం. ఇప్పుడున్నటువంటి ఈ యుగమును మనం దుఃఖధామము, తర్వాత తమో ప్రధాన ప్రపంచమనే పిలుస్తూ ఉంటాం. సతో ప్రధానమైనటువంటి యుగం సత్యయుగము. దాన్నే జీవన ముక్తి అని అనవచ్చు. ముక్తి యొక్క రహస్యాన్ని తెలుసుకున్నారు. ఈరోజు జీవన ముక్తి యొక్క రహస్యాన్ని కూడా తెలుసుకున్నారు. దేవతల జీవిత విధానం గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాము. దేవత జీవితాల్లో ఇచ్ఛా మాత్రం అవిద్య అంటే కోరికలంటే ఏమిటి అనే విద్య లేని వారు అయి ఉంటారు. వారికి మృత్యు యొక్క భయం అనేది ఉండదు. వారు అన్ని రకాలుగా జీవనముక్తి యొక్క అనుభవం చేస్తూ ఉంటారు. దేవతాయుగం, సత్యయుగము ఆ మాట తీయగానే దేవతాయుగం గురించి ఒక ప్రసిద్ధి ఏంటి అంటే అక్కడ ఆవు పులి కూడా ఒకే రేలు నీళ్ళు తాగుతున్నట్టుగా సత్యగి దేవాత్మలో అంత కలిసి మెలిసి ప్రేమగా ఐక్యమత్యంతో ఉంటారు. జంతువులే అంత ప్రేమగా ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించండి, అక్కడ ఉండేటువంటి దేవాత్మలో ఇంకెంత గొప్పగా, ఎంత సాత్వికంగా వారు జీవిస్తారు. తర్వాత దేవాత్మలు ఉండేటువంటి ఆ సత్యయుగంలో
ఒకటే ధర్మము, ఒకటే రాజ్యము, ఒకటే కులము, ఒకటే మతం, అన్నీ ఒకటి ఒకటి ఒకటిగానే ఉంటాయి. సత్యయుగము, యుగం పేరు కూడా సత్యత, ఫస్ట్ యుగం, సతో ప్రధానమైనటువంటి యుగము. అన్ని 1 స్టార్ట్ అవుతాయి. మన జన్మ కూడా 1, క్వాలిటీ కూడా 1, యుగం కూడా 1, అన్ని 1 ఉంటాయి. కాబట్టి దుఃఖప్రదమైనటువంటి టాపిక్స్ అంశము ఆ దేవతా యుగంలో ఏ రకంగా కూడా ఎక్కడ కూడా మనకు కనపడవు, వినపడదు. ఆ విధంగా దేవతల యొక్క జీవిత విధానంను మనం నిజ జీవితంలో అక్కడ మాత్రమే చూస్తూ ఉంటాం అన్నమాట. మరి అక్కడ జన్మలు, దేవతాయుగంలో మొత్తం 8 జన్మలు, 16 కళ సంపూర్ణులుగా సూర్యవంశులుగా వారు అక్కడ ఉంటారనమాట. అక్కడ ఉండేటువంటి దేవతలకు 16 కళ సంపూర్ణులై ఉంటారు. సంపన్నంగా దేవాత్మలు ఉంటారనమాట. 16 కళలు ఉంటారు. అక్కడ జనసంఖ్య విషయానికి వస్తే సత్యయుగంలో జనసంఖ్య 9 లక్షలు మాత్రమే వారు ఉంటారు. ఓన్లీ 9 lakhs. ఎండ్ ఆఫ్ ద సత్యయుగ 3 crores పాపులేషన్ దేవతాయుగంలో ఉంటారు. అలా 8 జన్మలు 16 కళ సంపూర్ణులుగా శ్రీ లక్ష్మీనారాయణ రాజ్యంలో దేవతాయుగంలో దేవాత్మలు ఆ దేవతాయుగంలో జీవిస్తారన్నమాట. సత్యయుగము అనగా శ్రీ లక్ష్మీనారాయణులు పరిపాలించేటువంటి యుగం. లక్ష్మీనారాయణలు పరిపాలించినటువంటి యుగము, దాన్ని ఫస్ట్ యుగం సత్యయుగము అని పిలుస్తారు. ఫస్ట్ యుగం సత్యయుగంలో సతో ప్రధానంగానే వారు ఉంటారు. అన్ని రకాలుగా సంపన్నంగా జీవిస్తారు. కాబట్టి వారి నిజ జీవితంలో ఏది కూడా లోటు లేకుండా అన్ని జన్మలు ప్రశాంతంగా అక్కడ ఉండేటువంటి దేవాత్మలు జీవించగలిగారు. అది స్వర్గం యొక్క మహిమ. సత్యయుగం యొక్క మహిమలు మనం గుణగానం ఎన్నో చేస్తూ ఉంటాం. ఆ శ్రీకృష్ణుడి యొక్క రాసలీల యొక్క గాయనం కూడా చూస్తూ ఉంటాం. అంతటి దేవాత్మలు పరిపాలించినటువంటి భూమి, ఆ భూమిని లక్ష్మీనారాయణ యుగంగా, కృష్ణపురిగా, దేవతాయుగముగా ఇలా కూడా మనం పిలవవచ్చు. అంతటి గొప్ప పవిత్రమైనటువంటి ఆ యొక్క యుగాన్ని పరిపాలించినటువంటి దేవతలే శ్రీ లక్ష్మీనారాయణుడు. శ్రీ లక్ష్మీనారాయణ యుగంగా, సత్యయుగం, కృతాయుగంగా, ఆది యుగంగా, ఇవన్నీ ఆ యుగానికి ఉండేటువంటి గొప్ప పేర్లు అన్నమాట. దీన్నే అంత గొప్పగా ఉండేటువంటి దేవాత్మలను మనము సత్యయుగము, సతో ప్రధాన యుగంలో మనం చూడవచ్చు. దాని ముక్తి తర్వాత మనం పొందేటువంటి జీవన ముక్తి ధామము అదే. మరి అలాంటి జీవన ముక్తిలో మనం వెళ్ళాలంటే మనం వర్తమాన సమయంలో అనేక రకాల గుణాలలో మార్పు తెచ్చుకోవాలి. సాత్వికమైన గుణాలు, సంస్కారాలను కూడా మనం మార్చుకోవాలి. మళ్ళీ గుణాలు, మళ్ళీ సంస్కారాలు, ఇవి 2 చేంజ్ అయినప్పుడే, మారినప్పుడే భవిష్యత్తు ఫస్ట్ జన్మలో అలాంటి స్థానానికి మనం ఆటోమేటిక్గా మనం చేరుకోగలుగుతాము. అంతటి గొప్ప యుగంలో మనం వెళ్ళి మన యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని మన యొక్క గుడ్ లైఫ్ని మనం డీల్ చేయాలి అంటే వర్తమాన సమయంలో నేను అలాంటి జమా ఖాతా తయారు చేసుకోవాలి. మనం జమ ఖాతాను ఎక్కువగా జమ చేసుకుంటే అది కంప్లీట్ ఫలితం అనేది మనకు దొరుకుతుంది. నేను కంప్లీట్గా పొందాలి కాబట్టి కంప్లీట్గా ఇప్పుడు నేను చెయ్యాలి. తక్కువ చేస్తే ఖచ్చితంగా నాకు రిజల్ట్ తక్కువగానే దొరుకుతుంది కదండి. మనం ఎప్పుడైనా లూజ్ అయిపోయాం, తక్కువ చేస్తున్నాం, లేజీ అయ్యాం, అప్పుడు మన మనసుని మనం అడుగుతుండాలి కొన్ని మంచి క్వశ్చన్స్. నేను తక్కువ చేస్తే, నేను ఏం చెయ్యకపోతే నాకే కదా ఏం దొరకదు, నాకే దొరకాలి. కాబట్టి నేనే ఇవన్నీ విధి పూర్వకంగా కంప్లీట్గా నేను చెయ్యాలి అనేటువంటి ఆజ్ఞ స్వయాన పరమాత్మ నాకు ఇచ్చినటువంటిదే.
స్వయాన పరమాత్మ నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ ఇదే. కాబట్టి సాత్వికమైనటువంటి సతో ప్రధానమైనటువంటి కర్మలు చేస్తూ, కర్మల్లో శుద్ధీకరణను తీసుకువస్తూ ప్రతి ఒక్క ఆత్మకి ఈశ్వర్ యొక్క సందేశాన్ని ఇవ్వండి. నా ద్వారా ఎంత ఎక్కువగా, ఎంత ఎక్కువ మందికి పరమాత్ముడి యొక్క సందేశం దొరుకుతుందో, పరమాత్మ సందేశాన్ని వింటారో, తీసుకుంటారో, అంతమందికి అన్ని రకాలుగా పరమాత్మ నుండి సర్వ ప్రాప్తులు అనేది లభిస్తాయి. మన లక్ష్యం ఇదే ఉండాలి. పరమాత్మ ద్వారా నేను జీవన ముక్తిలో గొప్ప స్థానం పొందాలి, నేనే పొందాలి. కాబట్టి ఖచ్చితంగా నేనే మాత్రమే సాధన చెయ్యాలి. ఎంత గొప్ప సాధన నేను చెయ్యాలి అంటే, రాబోయే ఆ కృతాయుగం, దేవతాయుగంలో పరమాత్మ నుండి సంపూర్ణమైనటువంటి ప్రాప్తిని తీసుకోగలగాలి, పొందగలగాలి. అలాంటి సాధన మనం చేయడం రేపు, ఎల్లుండి, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ కాకుండా ఈరోజే, ఈ సెకండ్ నుండే స్టార్ట్ చేద్దామా? మనకి లాభం ఏంటో తెలిసింది, చేసుకుంది వ్యర్థంలో పోదని తెలిసింది. ఫైనల్ రిజల్ట్ మనకు పరమాత్మ ద్వారా జీవన ముక్తి యొక్క ప్రాలబ్ధం. ఆ ప్రాలబ్ధం నేను పొందాలి అంటే ఇవన్నీ సాధన మనం చేయాలి. సాధన చేస్తున్నటువంటి ఒక గొప్ప సాధకుడికి నష్టాల వివరణ అనవసరం, డౌట్ అనవసరం, సంశయం అనవసరం. ఇది నియమం అన్నమాట. నిశ్చయ బుద్ధి విజయంతే, సంశయ బుద్ధి వినశంతే. మనం నిశ్చయ బుద్ధి కలవారే, పరమాత్ముడి యందు నిష్ట కలిగి వారి నుండి అన్ని రకాల లాభాన్ని పొందుతూ ఇలాంటి సాధన మనం మొదలు పెడదామా? రాజయోగ శిక్షణ అభ్యాసం ఏ యోగి ఆత్మ ఖచ్చితంగా చేస్తుందో, పరమాత్ముడికి సమీపంలో ఉండేటువంటి శ్రేష్ఠ పుణ్యకర్మలు చేస్తుందో, వారు ఈజీగా, సహజంగా ఆ యొక్క జీవన ముక్తి ప్రాప్తికి చేరుకొని నిత్యంగా ఆనందం యొక్క అనుభవం మాత్రమే చేస్తూ ఉంది. సో ఈ రకంగా జీవన ముక్తి యొక్క రహస్యాన్ని తెలుసుకున్నారు. జీవన ముక్తి పొందినటువంటి దేవతల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళాలంటే ప్రస్తుత వర్తమాన సమయం, జన్మల రహస్యంతో పాటు అలాంటి భ్రష్ట కర్మలు చేయకుండా వ్యవహార శుద్ధీకరణ చాలా అవసరం అండి. మరి ఎంత ఎక్కువగా మనసుని భగవంతుడి యందు లగ్నం చేస్తామో అంత ఈజీగా పాస్ట్ జన్మలు చేసుకొని వచ్చిన పాప కర్మలను మనం సమాప్తం చేసుకోవచ్చు. పాస్ట్ జన్మలో చేసి వచ్చినటువంటి పాప కర్మల రిజల్ట్ని నేను సమాప్తం చేసుకుంటేనే రాబోయే సత్యయుగము, సతో ప్రధానమైనటువంటి యుగంలో సంపూర్ణ జీవన ముక్తి యొక్క ప్రాలబ్ధం నేను పూర్తిగా పొందవచ్చు. అలా రాబోయే యుగంలో అనేక జన్మలు, 21 జన్మలకు సరిపడా అకౌంట్ పుణ్యాన్ని తయారు చేసుకుంటున్నటువంటి టైం ప్రజెంట్ యుగం, ప్రజెంట్ టైం. ప్రజెంట్ యుగము, ప్రజెంట్ టైం నా యొక్క పుణ్యం యొక్క ఖాతాను ఎన్నో రెట్టింపులుగా తయారు చేసుకొని జమ చేసుకునే టైం. కాబట్టి మన యొక్క కర్మలపై అటెన్షన్ ఇద్దామా? కాబట్టి పుణ్యకర్మలు చేస్తూ పరమాత్మకి నిత్యం మనం సమీపంలో ఉంటూ మనం ముందడుగు వేద్దాం. మనం ప్రజెంట్ టైంలో చేసిన మనకి అలాంటి గొప్ప రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. మన యొక్క మైండ్ కూడా అంతే కూల్గా అవుతుంటుంది. కాబట్టి అతిగా టైం వేస్ట్ చేసుకోకుండా మన యొక్క వర్తమానాన్ని శుభప్రదంగా, సుఖప్రదంగా మనము మార్చుకుందాము. శుభప్రదంగా, సుఖప్రదంగా మార్చుకుంటేనే భవిష్యత్తులో వారు పొందబోయేటువంటి రిజల్ట్ కూడా గొప్పగా ఉంటుంది, బ్రైట్గా ఉంటుంది. కాబట్టి జీవనముక్తి యొక్క రహస్యాలను మీరు ఎన్నో తెలుసుకున్నారు, ఎన్నో విన్నారు. శుభప్రదమైన, సుఖప్రదమైనటువంటి కర్మలు చేస్తూ ఆ యొక్క ఆత్మ ఈశ్వరుడైన పరమాత్మ నుండి రిజల్ట్ తీసుకొని అంత సుఖంగా వారు ఉండగలుగుతారు.
జీవనముక్తికి సంబంధించి ఈరోజు మనం గొప్ప విషయాన్ని చర్చించుకున్నాము. అక్కడ వెళ్ళాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. నిత్యం పరమాత్మ చూయించినటువంటి యొక్క సాధన చేస్తూ జీవనముక్తి యొక్క రహస్యాన్ని తెలుసుకొని అలాంటి అనుభవాన్ని చేస్తూ ఈ దారిలో మనం నడుద్దామా? ఈ దారిలో నడుస్తూ అలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తూ సుఖప్రదమైనటువంటి సుఖధామానికి మనం చేరుకుందాం. రాబోయే దేవతాయుగం, కృతాయుగము, సుఖశాంతమైనటువంటి యుగంలో మనం వెళ్ళాలి అంటే ఏ విధంగా రాజయోగ మెడిటేషన్ అభ్యాసం చేయాలి అనేటువంటి గొప్ప విషయాలను మనం ఈరోజు తెలుసుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని మంచి విషయాలతో మనం కలుద్దాం. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.